శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతింటుందనే బాధతో మేమున్నాం. మీరు రాజకీయంగా ఎదగడానికి ఎన్నో కుయుక్తులు కుట్రలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని వాడుకుని మీరు జగన్మోహన్ రెడ్డిపై చేసిన ప్రయత్నం వికటించింది. భగవంతుడు మీకు తగిన బుద్ధి చెప్తాడు. జీవితంలో అబద్ధపు హామీలు చెప్పడమే మీ పని అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నిన్న తన కూటమి సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీస్తూ అత్యంత దారుణంగా హేయంగా మాట్లాడినటువంటి మాటలు సభ్య హిందూ సమాజంలో పెద్ద కలవరాన్ని రేపినాయి. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దెబ్బతీయటం కోసమని సాక్షాత్తు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతనే దెబ్బతీయటానికి కూడా పూనుకున్నారు అన్నటువంటి భావన మొత్తం హిందూ సమాజంలో వచ్చింది. దీని మీద మేము స్పందించిన తరువాత చంద్రబాబు నాయుడు గారు తన తప్పును సవరించుకోవటానికి బదులుగా ఈరోజు మధ్యాహ్నం తరువాత మరింతగా రెచ్చిపోయి తన టీడీపీ పార్టీ ద్వారా ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చిందనని ఒక ఫేక్ రిపోర్టును తయారు చేసి దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఛానల్స్కి అందరికీ కూడా అందించి తన సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మరింతగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇంత దారుణమంటే తన తప్పును సవరించుకోవటానికి బదులు తన తప్పును సమర్థించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఏ నైత్యానికైనా ఒడిగడతారు అని మొత్తం హిందువులందరూ కూడా గమనించేంతగా ఆయన తప్పు చేస్తున్నారు. చంద్రబాబు గారు మీరు ఈ రోజున ఏదైతే వదిలారో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ అని, దీని మీద జూలై 17వ తారీఖున రిపోర్టు కోసమని పంపించినటువంటి మీ ఈఓ శ్యామలరావు గారు జూలై 23వ తారీఖున ఆ రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్స్ కలిశాయి అని ఆయన పత్రికా సమావేశంలోనే మాట్లాడడం జరిగింది. ఆ రిపోర్టునే ఈ రోజున మీరు తారుమారు చేసి ఈ రోజున యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి రిపోర్టు ఎన్డీడీబీ ఇచ్చిందని మసిపూసి మారేడికాయ చేసి దాన్ని మరింతగా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్రతిష్ట, అపచారము, అనాచారము కలిగే విధంగా ఈ రోజున మీ పార్టీ పనితీరు వ్యవహరించింది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు గారు అధికారులు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళెందుకు మాట్లాడలేదు? ఈ ఈఓ శ్యామలరావు గారు ఆ రిపోర్టును గురించి 23వ తారీఖునే రిపోర్టు వచ్చినప్పుడు గౌరవనీయమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు? నిన్న మీరెందుకు మాట్లాడడం జరిగింది? మాట్లాడిన తరువాత ఈ ఫేక్ రిపోర్టును ఈరోజు ఎందుకు బయటికి లాగినారు? వీటన్నింటి మీద విచారణ జరిపించవలసిందిగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం. దీనికి సుప్రీంకోర్టు జడ్జి ద్వారానే విచారణ జరపవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా.